ప్రైజ్ ది లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 మంత్స్ డే 24 పార్ట్ 1లో భాగంగా సంఖ్యాకాండము 32వ అధ్యాయము 33, 34వ అధ్యాయము ఈరోజు చదువుకుందాము. ముందుగా సంఖ్యాకాండము 32వ అధ్యాయము. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను కనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిలిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకునగు ఎలియాజరును సమాజ ప్రధానులతో అతారోతు, దీబోను, యాజేరు, నిమ్రా, హెష్బోను, ఏలాలే, షేబాము, నెబో, బేయోను అను స్థలములు అనగా ఇశ్రాయేలుల సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము, మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎడల నీకు కటాక్షం కలిగినడలా మమ్మును యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్యముగా ఇమ్మనగా మోషే గాదీలతోనూ రూబేనులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవచ్చుండగా మీరిక్కడ కూర్చుండవచ్చునా? యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళక ఉండినట్లు మీరేలా వారి హృదయములను అధైర్యపరచుదురు? ఆ దేశమును చూచుటకు కాదేశు బర్నేయలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగు చేసిరి కదా. వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇశ్రాయేలుల హృదయమును అధైర్యపరచిరి కనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయిరి. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని పైపాయం కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువాయు తప్ప మరి ఎవడనో పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు. కనుక నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరెవరను చూడనే చూడరని ప్రమాణం చేశాను. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించే వరకు అరణ్యంలో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేశాను. ఇప్పుడు ఇశ్రాయేలు ఎడల యెహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించినట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళినడల ఆయన ఈ అరణ్యంలో జనులను ఇంకా నిల్వ చేయును. అట్లు మీరు మీ సర్వజనమును నశింపచేసేదరనెను. అందుకు వారు అతని యొద్దకు వచ్చి, మేమిక్కడ మా మందల కొరకు దొడ్లను, మా పిల్లల కొరకు పురములను కట్టుకొందము. ఇశ్రాయేలును వారి వారి స్థలములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారం గల పురములలో నివసింపవలెను. ఇశ్రాయేలులో ప్రతివాడును తన తన స్వాస్యమును పొందు వరకు మా ఇండ్లకు తిరిగి రాము. తూర్పు దిక్కున యోర్దాను యువతల మాకు స్వాస్యము దొరికెను కనుక యోర్దాను అవతల దూరంగా వారితో స్వాస్యము పొందమనిరి. అప్పుడు మోషే వారితో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుట తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలకి వెళ్ళిన ఎడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలుల దృష్టికిని నిర్దోషులై ఉందురు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్యమగును. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు కనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. మీరు మీ పిల్లల కొరకు పురములను, మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోట నుండి వచ్చిన మాట చొప్పున చేయుడనెను. అందుకు గాదీయులను రూబేనీయులను మోషేతో, మా ఏలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసేదము. మా పిల్లలు, మా భార్యలు, మా మందలు, మా సమస్త పశువులు అక్కడ గిలాదు పురములలో ఉండును. నీ దాసులమైన మేము అనగా మా సేవల ప్రతి యోధుడును మా ఏలినవాడు చెప్పినట్లు యెహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు యోర్దాను అవతలికి వచ్చేదమనిరి. కాబట్టి మోషే వారిని గూర్చి యాజకుడైన ఎలియాజరుకును, నూను కుమారుడైన యెహోషువాకును, ఇశ్రాయేలుల గోత్రములలో పితరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, గాదీయులను రూబేనీయులను అందరు యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతో కూడా యోర్దాను అవతలికి వెళ్ళినడల ఆ దేశము మీ చేత జయింపబడిన తర్వాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్యముగా ఇవ్వవలెను. అయితే వారు మీతో కలిసి యోధులై ఆవలికి వెళ్ళని ఎడల వారు కనాను దేశమందే మీ మధ్యను స్వాస్యములను పొందుదురనగా గాదీయులు రూబేనీయులను
యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసేదము. మేము యెహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులమై నది దాటి కనాను దేశంలోనికి వెళ్ళెదము. అప్పుడు యొర్దాను ఇవతల మేము స్వాస్థ్యమును పొందెదమని ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే వారికి, అనగా గాదీలకును రూబేనీలకును యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికిని, అమ్మోనీయుల రాజైన సీహోను రాజ్యమును, బాషాను రాజైన ఓగు రాజ్యమును దాని ప్రాంతపురములతో ఆ దేశమును చుట్టూ నుండు ఆ దేశ పురములను ఇచ్చెను. గాదీలు దీబోను, అతారోతు, అరోయేరు, అత్రోతు, షోపాను, యాజేరు, ఎగ్బేహా, బెత్నిమ్రా, బెత్హరాను అను ప్రాకారము గల పురములను మందల దొడ్లను కట్టుకొనిరి. రూబేనీయులు మారుపేరు పొందిన హెష్బోను, ఏలాలే, కిర్యతాయిము, నెబో, బయల్బెయోను, షిబ్మా అను పురములను కట్టి తాము కట్టిన ఆ పురములకు వేరువేరు పేర్లు పెట్టిరి. మనష్షే కుమారుడైన మాకీరీలు గిలాదు మీదికి పోయి దాన్ని పట్టుకొని దానిలోనున్న అమ్మోనీయులను వెళ్ళగొట్టిరి. మోషే మనష్షే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చెను. అతడు అక్కడ నివసించెను. మనష్షే కుమారుడైన యాయూరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయూరు పల్లెలను పేరు పెట్టెను. నోబాహు వెళ్ళి కేనాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నోబాహు అని తన పేరు పెట్టెను. సంఖ్యాకాండము 33వ అధ్యాయము. మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములేవి. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను. వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి. మొదటి నెల 15వ దినమున వారు రామసేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మర్నాడు వారి మధ్యను యెహోవా హతం చేసిన తొలిచూలులందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కన్నులెదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. ఇశ్రాయేలీయులు రామసేసులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి. ఏతాములో నుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహాహీరోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి. పీహాహీరోతులో నుండి బయలుదేరి సముద్రము మధ్య నుండి అరణ్యంలోనికి చేరి ఏతాము అరణ్యమందు 3 దినముల ప్రయాణం చేసి మారాలో దిగిరి. మారాలో నుండి బయలుదేరి ఎలీముకు వచ్చిరి. ఎలీములో 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. అక్కడ దిగిరి. ఎలీములో నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రం నొద్ద దిగిరి. ఎర్ర సముద్రం నొద్ద నుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి. సీను అరణ్యంలో నుండి బయలుదేరి దొపాకాలో దిగిరి. దొపాకాలో నుండి బయలుదేరి ఆలుషులో దిగిరి. ఆలుషులో నుండి బయలుదేరి రెఫీదీంలో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకే నీళ్లు లేకపోయాను. రెఫీదీంలో నుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి. సీనాయి అరణ్యం నుండి బయలుదేరి కిబ్రోతు హత్తావాలో దిగిరి. కిబ్రోతు హత్తావులో నుండి బయలుదేరి హజేరోతులో దిగిరి. హజేరోతులో నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి. రిత్మాలో నుండి బయలుదేరి రిమ్మోను పారేస్లో దిగిరి. రిమ్మోను పారేస్లో నుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి. లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి. రీసాలో నుండి బయలుదేరి కెహేలాతాలో దిగిరి. కెహేలాతాలో నుండి బయలుదేరి షాపేరు కొండనొద్ద దిగిరి. షాపేరు కొండనొద్ద నుండి బయలుదేరి హరాదాలో దిగిరి. హరాదాలో నుండి బయలుదేరి మకేలోతులో దిగిరి. మకేలోతులో నుండి బయలుదేరి తహాతులో దిగిరి. తహాతులో నుండి బయలుదేరి తారాహులో దిగిరి. తారాహులో నుండి బయలుదేరి మిత్కాలో దిగిరి. మిత్కాలో నుండి బయలుదేరి హష్బోనాలో దిగిరి. హష్మోనాలో నుండి బయలుదేరి ముసేరోతులో దిగిరి. ముసేరోతులో నుండి బయలుదేరి బెనయాకానులో దిగిరి. బెనయాకానులో నుండి బయలుదేరి హోర్ హగ్గిద్గాదులో దిగిరి. హోర్ హగ్గిద్గాదులో నుండి బయలుదేరి యొత్బాతులో దిగిరి. యొత్బాతులో నుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి. ఎబ్రోనాలో నుండి బయలుదేరి ఎనొస్కెబేరులో దిగిరి. ఎసోన్గెబెరులో దిగిరి. ఎసోన్గెబెరులో నుండి బయలుదేరి కాదేషు అనబడిన సీరు అరణ్యంలో దిగిరి. కాదేష్లో నుండి బయలుదేరి ఏదోము దేశం కడనున్న హోరు కొండ దగ్గర దిగిరి. యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి
ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 45వ సంవత్సరమున 5వ నెల మొదటి దినమున అక్కడ మృతి పొందెను. అహరోను 123 ఏండ్ల ఈడు కలవాడై హోరు కొండ మీద మృతి నొందెను. అప్పుడు దక్షిణ దిక్కున కనాను దేశమందు నివసించిన అరాదు రాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి వినెను. వారు హోరు కొండ నుండి బయలుదేరి సల్మానాలో దిగిరి. సల్మానాలో నుండి బయలుదేరి పూనోనులో దిగిరి. పూనోనులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి బయలుదేరి మోయాబు పొలిమేర ఎద్దనున్న ఇయ్యో అబారీములో దిగిరి. ఇయ్యో అబారీములో నుండి బయలుదేరి దీబోను గాదులో దిగిరి. దీబోను గాదులో నుండి బయలుదేరి అల్మోను దిబ్లాతాయింలో దిగిరి. అల్మోను దిబ్లాతాయింలో నుండి బయలుదేరి నెబో ఎదుటికి అబారీము కొండలలో దిగిరి. అబారీము కొండలలో నుండి బయలుదేరి ఎరుకో దగ్గర యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానంలలో దిగిరి. వారు మోయాబు మైదానంలలో బెత్యషీమోతు మొదలుకొని ఆబేలు షిత్తీము వరకు యోర్దాను దగ్గర దిగిరి. ఎరుకో యొద్ద అనగా యోర్దాను సమీపమైన మోయాబు మైదానంలలో యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీరు యోర్దానును దాటి కనాను దేశమును చేరిన తర్వాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనం చేసి వారి పోత విగ్రహములన్నిటిని నశింపచేసి వారి ఉన్నత స్థలములన్నిటిని పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలెను. ఏలయనగా దాన్ని స్వాధీనపరచుకున్నట్లు ఆ దేశమును మీకిచ్చి తిని మీరు మీ వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యమును ఇయ్యవలెను. ఎవని చీటి ఏ స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ పక్కలలో శూలముగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మల్ని బాధ పెట్టెదరు. మరియు నేను వారికి చేయదలిచినట్లు మీకు చేసేదనని వారితో చెప్పము. సంఖ్యాకాండము 34వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలులతో కనాను దేశమున అనగా పొలిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్యముగా పంచుకొను కనాను దేశమున మీరు ప్రవేశించుచుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యము మొదలుకొని ఏదోము సరిహద్దు అనగా మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రం యొక్క తూర్పు తీరము వరకు ఉండును. మీ సరిహద్దు దక్షిణము మొదలుకొని అక్రబ్బీము కనుమ యుద్ధ తిరిగి సీను వరకు వ్యాపించును. అది దక్షిణము నుండి కాదేశు బర్నయ్య వరకు వ్యాపించి అక్కడ నుండి అసరద్దారు వరకు పోయి అక్కడ నుండి అస్మోను వరకు సాగును. అస్మోను నుండి ఐగుప్తు నది వరకు సరిహద్దు తిరిగి సముద్రం వరకు వ్యాపించును. పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రం, అదే మీకు పడమటి సరిహద్దుగా ఉండును. మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము యొద్ద నుండి హోరు కొండ వరకు ఏర్పరచుకొనవలెను. హోరు కొండ యొద్ద నుండి హామాతునకు పోవు మార్గం వరకు ఏర్పరచుకొనవలెను. ఆ సరిహద్దు సెదాదు వరకు వ్యాపించును. అక్కడ నుండి సరిహద్దు జిప్రోను వరకు వ్యాపించును. దాని చివర హసరేనానొద్ద ఉండును. అది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పు సరిహద్దు హసరేనాను నుండి షేపాము వరకు మీరు ఏర్పరచుకొనవలెను. షేపాము నుండి సరిహద్దు అయ్యునుకు తూర్పున రిబ్లా వరకు ఉండును. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరెతు సముద్రము నొడ్డును తగిలి ఉండును. ఆ సరిహద్దు యోర్దాను నది వరకు దిగి ఉప్పు సముద్రము దనుక వ్యాపించును. ఆ దేశము చుట్టూనున్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీదై ఉండునని వారికి ఆజ్ఞాపించుము. మోషే ఇశ్రాయేలుతో మీరు చీట్ల చేత పొందబోచున్న దేశము ఇది. యెహోవా 9 గోత్రములకును అర్ధగోత్రమునకును దీనిని ఇయ్యవలెనని ఆజ్ఞాపించెను. ఏలయనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబేనీయులను గాదీయులను తమ తమ స్వాస్థ్యముల నొందిరి. మనష్షే అర్ధగోత్రపు వారు తమ స్వాస్థ్యము నొందిరి. ఆ 2 గోత్రపు వారును అర్ధగోత్రపు వారును సూర్యోదయ దిక్కున అనగా తూర్పు దిక్కున ఎరుకో యొద్ద యోర్దాను యువతల తమ తమ స్వాస్థ్యములను పొందిరని చెప్పెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసిన వారెవరనగా యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు. మరియు ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రంలో
ఒక్కొక్క ప్రధానిని ఏర్పరచుకొనవలెను. వారెవరనగా యూదావారి గోత్రంలో యెఫున్నె కుమారుడైన కాలేబు, షిమ్యోనీల గోత్రంలో అమ్మీహూదు కుమారుడైన షెమూయేలు, బెన్యామీన్ల గోత్రంలో కిస్లోను కుమారుడైన ఎలీదాదు, దానీల గోత్రంలో యొగ్లి కుమారుడైన బుక్కీ ప్రధాని, యోసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయేలు, మనషీల గోత్ర ప్రధాని, ఎఫ్రామీల గోత్రములలో షిప్తాను కుమారుడైన కెముయేలు ప్రధాని, జెబూలూనీల గోత్రంలో పర్నాకు కుమారుడైన ఎలీషాపాను ప్రధాని, ఇషాకారీల గోత్రములో ఆజాను కుమారుడైన పల్తీయేలు ప్రధాని, ఆషేరీల గోత్రంలో షెలోమీ కుమారుడైన అహీహూదు ప్రధాని, నఫ్తాలీల గోత్రంలో అమీహూదు కుమారుడైన పెదహేలు ప్రధాని. కానాను దేశంలో ఇశ్రాయేలులకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టుటకు యెహోవా ఆజ్ఞాపించిన వారు వీరే. ప్రైజ్ లార్డ్ అండి. డే 24లో మొదటి భాగము.